అందరికీ నమస్కారం. నేను ప్రభాకర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, పిటి సంబర్పేట్, హైదరాబాద్. ఈరోజు మనం ఎన్డీపీఎస్ యాక్ట్ గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఎన్డీపీఎస్ యాక్ట్ ఎందుకు అమల్లోకి వచ్చింది, దీని వెనుకున్న ఇంపార్టెన్స్ తెలుసుకుందాం. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాప్ సబ్స్టెన్స్ యాక్ట్ 1985 అనేది గంజాయి, అదే కెన్నబిస్, మత్తు రేపే గమ్మత్తు పదార్థం. నార్కోటిక్ డ్రగ్ అనేది కోకా ఆకులు, కెనబిస్, ఓపియం మరియు వాటి ద్వారా తయారయ్యే మత్తు పదార్థం. సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ అనేవి న్యాచురల్, ఆర్టిఫిషియల్ అయి ఉండి ఎన్డీపీఎస్ యాక్ట్లో తెలిపిన సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ తయారీలో వాడే అన్ని పదార్థాలను కూడా మనం సైకోట్రాపిక్ సబ్స్టెన్స్గా చూస్తున్నాం. నార్కోటిక్ డ్రగ్ లేదా సైకోట్రాపిక్ సబ్స్టెన్స్ అనేవి మానసిక, సామాజిక మరియు ఆర్థిక సమస్యలకి మూలం అవుతుంది. అందుకే ప్రజలను, ముఖ్యంగా యువతను మత్తు మరియు మాదక ద్రవ్యాలను బారిన పడకుండా ఉంచడానికి ఎన్డీపీఎస్ యాక్ట్ను ప్రభుత్వం అమల్లో తీసుకొచ్చింది. ఓపియం, మార్ఫిన్, హెరాయిన్ అన్నవి నార్కోటిక్ కేటగిరీకి సంబంధించినవి అయితే, బార్బిట్రేట్స్, ట్రాంక్లైజర్స్ అన్నవి డిప్రెజెంట్ కేటగిరీకి సంబంధించినవి. అదేవిధంగా యాంఫిటమైన్, కొకైన్ అన్నవి స్టిమ్యులెంట్ సంబంధించినవి. అదేవిధంగా ఎల్ఎస్డి, చెరస్, గాంజా, మ్యాస్కలైన్ అన్నవి హాలోజినేషన్స్ సంబంధించినవి. పోలీస్ శాఖతో పాటుగా రెవెన్యూ, ఇంటెలిజెన్స్, నార్కోటిక్ కంట్రోల్ బోర్డ్, కస్టమ్స్ ఎక్సైజ్, డ్రగ్ కంట్రోల్ మరియు బిఎస్ఎఫ్ ఈ చట్ట అమలులో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. సెక్షన్ 8 ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కెనబిస్, కోకా, ఓపియం ప్లాంట్ కల్టివేషన్, యూసేజ్, స్టాకింగ్, ట్రాన్స్పోర్ట్, సెల్లింగ్ అండ్ బయింగ్ ఇవన్నీ కూడా పూర్తిగా నిషేధం. ఎక్సెప్ట్ ఇవి లీగల్ అండ్ ఆథరైజ్డ్ మెడికల్ పర్పసెస్ లేదా సైంటిఫిక్ పర్పస్ అయితే దీనికి అభ్యంతరం లేదు. సెక్షన్ 20 ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం ప్లాంట్ కల్టివేషన్ వితౌట్ లైసెన్స్ చేస్తే 10 years వరకు రిగరస్ ఇంప్రైజ్మెంట్ ఉంటుంది. అదేవిధంగా 1 లక్ష వరకు జరిమానా ఉంటుంది. ఇది కాక సెక్షన్ 8లోని మిగతా నేరాలకు సంబంధించి స్మాల్ క్వాంటిటీ, కమర్షియల్ క్వాంటిటీ, ఇంటర్మీడియట్ క్వాంటిటీ 3. స్మాల్ క్వాంటిటీ అయితే 1 సంవత్సరం వరకు రిగరస్ ఇంప్రైజ్మెంట్ ఉంటుంది. అదేవిధంగా 10,000 వరకు ఫైన్ ఉంటుంది. అదే ఇంటర్మీడియట్ క్వాంటిటీ అయితే 10 years వరకు రిగరస్ ఇంప్రైజ్మెంట్ లేదా 1 లక్ష వరకు ఫైన్ ఉంటుంది. అదే కమర్షియల్ క్వాంటిటీ అయితే 10 సంవత్సరాలకు తగ్గకుండా రిగరస్ ఇంప్రైజ్మెంట్ ఉంటుంది. అది 20 సంవత్సరాల వరకు కూడా ఉండవచ్చు. అదేవిధంగా ఫైన్ 1 లక్షల నుంచి 2 లక్షల వరకు ఉంటుంది. సెక్షన్ 25 ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం ఎవరైనా వ్యక్తి, అతను ఓనర్ అయి ఉండొచ్చు, ఆక్యుపైర్ అయి ఉండొచ్చు, కంట్రోలర్ ఆఫ్ ఎనీ ప్రిమిసెస్ అయి ఉండొచ్చు, తెలిసి తన ప్రిమిసెస్ను లైక్ హౌస్, రూమ్, ఎన్క్లోజర్, స్పేస్, ప్లేస్, యానిమల్, కన్వీనియన్స్ తనకు సంబంధించినవి అయి ఉండి ఈ చట్టంలో చెప్పబడిన నేరాలకు చేయటకు మరో వ్యక్తికి సహకరించినట్లయితే ఆ నేరానికి ఏ శిక్ష ఉంటుందో అదే శిక్ష అతనికి కూడా వర్తిస్తుంది. 27 ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం నార్కోటిక్ డ్రగ్ ఆర్ సైకోట్రాపిక్ సబ్స్టెన్స్ లైక్ కొకైన్, మార్ఫైన్, డైస్టైల్ మార్ఫైన్ లేదా కేంద్ర ప్రభుత్వం చేత గుర్తించబడిన ఎనీ నార్కోటిక్ డ్రగ్ ఆర్ సైకోట్రాపిక్ సబ్స్టెన్స్ తీసుకుంటే 1 సంవత్సరం వరకు జైలు శిక్ష మరియు 20,000 జరిమానా ఉంటుంది. ఎవరైనా డ్రగ్ బానిసలు తమంతట తాముగా ముందుకు వచ్చి వైద్యం చేయించుకోవడం కోసం, రిహాబిలిటేషన్ కోసం ముందుకు వచ్చినట్లయితే వారికి ప్రాసిక్యూషన్ నుంచి ఇమ్యూనిటీ ఉంటుంది. సొసైటీలో నార్కోటిక్ డ్రగ్స్ లేదా సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ గురించి మీకు తెలిస్తే పోలీసు వారికి తెలిపి మీరు డ్రగ్ ఫ్రీ సొసైటీకి నిర్మాణం కోసం సహకరించాలి. యువత మేలుకో, మత్తులో చిత్తవకు, నీ బంగారు భవిష్యత్తుకు బాట వేసుకో. డ్రగ్ ఫ్రీ సొసైటీ నిర్మించడంలో నీ బాధ్యతను నిర్వర్తించు. జై హింద్.